దేశంలో బడా మీడియా మోదీ భజన చేయటంతో మోదీగా మారిపోయిందని లేదా గోడీ మీడియా అని రకరకాల పేర్లు వచ్చాయి. కానీ చాలామంది గుర్తించింది ఏంటంటే ప్రాంతీయ స్థాయిలో చాలా ఎక్కువగా వచ్చాయి. తెలుగులో మీడియాను వైసీపీ, టీడీపీ లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా విభజించి చూస్తుంటారు కొంతమంది. కానీ ఇవన్నీ కూడా అంతిమంగా బీజేపీకి లోబడి ఉన్నాయి. బీజేపీ ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇది కాకపోతే ప్రాంతీయ పార్టీల విషయంలో జరిగినట్టుగా బీజేపీకి మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వీళ్ళు చేసే భజన అంత సూటిగా కనపడదు. కానీ ఎప్పుడు బీజేపీకి కష్టం కలగకుండా చూస్తుంటారు. మీడియా మీద బీజేపీ పట్టు ఎంత ఉందన్నది మాలాంటి వాళ్ళం ప్రత్యక్షంగా గమనిస్తాం. దేశంలో వాతావరణం అది. అయితే ఈరోజు ఒక మీడియాధిపతి ఎక్కడికో ఇంకా ఇప్పటి వరకు ఉన్న భజనను దాటి వెళ్ళిపోయాడు. ఆయన 100 ఏళ్ళట, 100 ఏళ్ళకు ఒక మోడీ అట. ఆయన ఇంకా 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆయన కోరుకుంటున్నట్ట. బహుశా ఈయన కూడా కోరుకుంటున్నట్టున్నారు. ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అంటే భారతదేశ చరిత్రలో ఇంకా చెప్పాలంటే ఆధునిక భారత చరిత్రలో ఒక శక పురుషుడిలాగా మోడీ ఉండబోతున్నారనే ఈ భజనావళి. నిజంగా వాస్తవాలను వాస్తవాలుగా చెప్పడం కదా మన పని. దానికి దమ్ముంది, ఉండాలి, చెప్తుంటాం. మోదీ 2024 ఎన్నికల్లోనే ఓడిపోయారు కదా. 2024 ఎన్నికల్లోనే ఆయనకు మెజార్టీ రాలేదు. జేడీయూ, టీడీపీ బలపరచకపోతే అసలు ఎన్డీఏకు మెజార్టీ లేదు. బీజేపీ సంగతి అలా ఉంచి మోదీ ఎప్పుడు ఒకరే ఎన్నికలకు వెళ్ళలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చోట ఇతరులందరినీ కలుపుకోవటం, దానికి తోడు హిందుత్వ రాజకీయాలు, అనేక రాజ్యాంగపరమైన అవకతవకలు అన్నీ కలిసి ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇంత చేసినా 2024 ఎన్నికల్లో ఓడిపోయింది బీజేపీ ప్రభుత్వం. అయితే మోదీ ప్రభుత్వం మెజార్టీ తెచ్చుకోలేకపోయింది. అబ్కా పార్ 400 పార్ అన్న వాళ్ళు 300 కూడా చేరుకోలేకపోయి వెనక్కి పడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ లోబడిపోయారు. కానీ లేకపోతే ప్రభుత్వం కూడా నిలబడదు. వాజ్పేయి దిగిపోయినట్టు ఈయన కూడా దిగిపోవాల్సి వచ్చేది. కాబట్టి మోడీ ఈజ్ ఆల్రెడీ డిఫీటెడ్. 100 ఏళ్ల సమస్య తర్వాత దీని రెండో భాగం ఏంటంటే తర్వాత శాసనసభ ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్లో, జార్ఖండ్లో బీజేపీ రాలేకపోయింది. ఆ తర్వాత మార్చేశారు వాళ్ళు సరళి. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారు. సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది తీసుకొని వచ్చి మొత్తం కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు. దీని మీద దేశం అంతా భూకంపము, కోర్టుల దాకా వెళ్తూ ఉంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ మాన్య పత్రికాధిపతులకు తెలియదా? నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, బీహార్లో ఎంత తికమక జరిగింది. నెల రోజుల వ్యవధి మెడ మీద కత్తి పెట్టి ఓట్లు తొలగించేసి ఎన్నికలు జరిపారు. ఎన్నికలు జరిపితే ఎవరు అభ్యంతరం పెట్టలేదు. చాలామంది అభ్యంతరం పెట్టారు. పోలింగ్ బూతుల దగ్గర తొక్కిసలాట కూడా అమ్మిన తర్వాత నిరసనలు కూడా వచ్చాయి. కానీ ఎవరి ఖాతారు? ఢిల్లీలో అధికారం ఉంది కాబట్టి. బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో 60 లక్షల ఓట్లు తీసేశారు. 60 లక్షల ఓట్లేమో ఇప్పుడు ఇంకా పంచాయతీలో ఉన్నాయి. తమిళనాడులో కూడా దాదాపు అన్నీ తీశారు. కేరళ ఇప్పుడు ఎన్నికలు జరిగే ఈరోజు కాసేపట్లో ప్రకటిస్తారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి. ఇందులో అస్సాం ఒకటే, అది కూడా కాంగ్రెస్ ఆయన తీసుకొని అలా విపరీతమైన విదేశీయులు, మతాలు ఈ చిచ్చు పెట్టి అక్కడ గెలిచారు. ఆ హిమంత బిశ్వా శర్మ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత చేసి సర్ అస్సాంలో చేయలా. ఎందుకు చేయలా? నిజంగా దేశంలో విదేశీయులన్న సమస్య అస్సాం ఉద్యమంతోనే వచ్చింది. అక్కడ ఆ ఉద్యమం తెచ్చిన ఏజీపీని కూడా కలిపేసుకుంది బీజేపీ ఇప్పుడు ఎన్డీఏలో. మరి అక్కడ ఎందుకు సరి చేయలేదు? అక్కడ వేరే పద్ధతుల్లో తొలగిస్తున్నారు. బెంగాల్లో ఇంకో పద్ధతి, కేరళలో ఇంకోటి, తమిళనాడులో ఇంకోటి. కాబట్టి చాలా స్పష్టంగా సాధారణ పద్ధతుల్లో గెలవలేక రాజ్యాంగ సూత్రాలను, ప్రాథమిక నియమాలను ఉల్లంఘించి చాలా వివాదాస్పదమైన రీతిలో గెలిచాము అనిపించుకుంటున్నారు రాష్ట్రాల్లో. ఇది పార్లమెంట్లోనే సవాల్ చేసి సిఈసి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ను తొలగించాలి అని ప్రతిపక్షాలు నోటీస్ ఇచ్చాయి. సుప్రీంకోర్టులో ఎన్నోసార్లు కేసేసాయి. మీడియాలో రోజు అహోరాత్రులు చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే ఓడిపోయిన మోదీ
చాలా అనుచితమైన అప్రజాస్వామిక పద్ధతుల్లో తప్ప రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోతున్న మోదీ ఏదో 100 ఏళ్ల పాటు శాశ్వతంగా పాలించబోతున్నాడు అన్నట్టుగా ఒక భ్రమ కలిగించడానికి ప్రయత్నించటం భజన, ఒక విధంగా చెప్పాలంటే ఇది పచ్చి భజన. ఇంత భజన చేయాల్సినంత అగత్యం మీడియాకు ఉందా? పైగా 1-4 సార్లు ఆయన మీడియా స్వేచ్ఛలు, హక్కులు, భావ ప్రకటన వీటి మీద దాడి చేస్తుంటే, ప్రపంచ స్థాయిలో ఇది చర్చ జరుగుతుంటే మనకేం లేదు. విశ్వగురువు అని చెప్పిన ఆయన ఇరాన్ యుద్ధంతో ఉక్కిరిబిక్కిరైపోయి మొదట కాకుండా వారం రోజులు ఆలస్యంగా వెళ్ళి ఆ ఖమేనీ మృతికి సంతాపం తెలిపి వాళ్ళతో మాట్లాడి మన నౌకలు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంటే, ట్రంప్ ఈ ఇష్టానుసారం మాట్లాడుతుంటే నోరెత్తలేని పరిస్థితులు ఆయన ఉంటే, ఈయన ఏదో చకపురుషుడు అన్నట్టుగా ఎలా చెప్తారు? మోదీ అంటే నాకేం వ్యతిరేకత లేదు. ప్రధానమంత్రిగా 2 సార్లు 3 సార్లు గెలిచిన ఆయనగా గౌరవిస్తాం, ఎలా మిగతా విషయాలు ఎలా ఉన్నా. కానీ దానికి అనుసరిస్తున్న పద్ధతి ఏంటి? అందుకోసం సూత్రాలన్నీ తలకిందులు చేసే గేమ్ గెలవటం ఉంది. ఫెయిర్ అండ్ ఫౌల్ అండ్ ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ అన్న పద్ధతిలో వెరీ క్లియర్ ఫౌల్ గేమ్ ఇక్కడ ఆడుతుంటే, దాన్ని ఎక్స్పోజ్ చేసే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే, లేకపోతే అట్లీస్ట్ నేరేట్ చేసే ధైర్యం కానీ ఇష్టం కానీ మనకు లేదా, కనీసం మౌనంగా ఉండాలి. కానీ 100 ఏళ్లకు ఒక చక్కపురుషుడు వచ్చాడు అని నెత్తిన పెట్టుకోవడం ఉంది చూడండి, దమ్మున్నోళ్ళు చేయాల్సిన పని కదా.